హలో ఎవరిబడి వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. సో ఈరోజు మనం నిఫ్టీ ఈ వీక్లో ఎక్కడ సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉందనేది డిస్కషన్ చేద్దాం. లాస్ట్ వీక్ ట్రేడింగ్ సెషన్ మనం గమనించినట్టయితే సో గ్లోబల్గా కూడా మార్కెట్స్ అన్ని పాజిటివ్లో క్లోజ్ కావడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం మన మార్కెట్లు కూడా పాజిటివ్నే రియాక్ట్ కావడం అయితే జరిగింది. ఇక ఎఫ్ఐ డాటాను చూసినట్టయితే వాళ్ళు లాస్ట్ వీక్లో సో కంప్లీట్గా బయింగ్లో ఉన్నారు. ఓన్లీ లాస్ట్ ఫ్రైడే తప్ప మిగతా అన్ని రోజు పాజిటివ్లో ఉండడం జరిగింది. సో వీళ్ళు పాజిటివ్లోకి వచ్చారు కాబట్టి మార్కెట్స్ అనేటివి కొంచెం ముందుకెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. సో అలా వెళ్తే నిఫ్టీ అనేది ఎక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఎక్కడ సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది సో ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం. సో నిఫ్టీని వీక్లీ టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ చేసినట్టయితే సో ప్రస్తుతానికైతే డౌన్ ట్రెండే ఉంది. సో ఇలా చూసినప్పుడు మనకు సో డౌన్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా సప్లై డిమాండ్ జోన్స్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే నేను వీక్లీ టైం ఫ్రేమ్లో డిస్కషన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉంది ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక మనకు సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. పర్టికులర్గా ఈ జోన్ దగ్గర సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నది మార్కెట్స్ అనేటివి. ఇన్ కేస్ ఈ లెవెల్ అంటే ఈ వీక్ అనేది పాజిటివ్లో ఉంటే ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ సప్లై జోన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. ఈ అప్కమింగ్ వీక్లో నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఒకసారి లెవెల్స్ డ్రా చేద్దాం. సో ఇక్కడ వరకు అంటే 17,404 వరకు 414 వరకు లేదు అంటే 17,200 వరకు ఈ వీక్లో వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇన్ కేస్ ఈ లెవెల్ పైన బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే సో డెఫినెట్గా మార్కెట్స్ అనేటివి అంత కొంచెం అగ్రెసివ్ బయింగ్ వస్తుంది కాబట్టి సో డెఫినెట్గా ఈ లెవెల్ అయితే టెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే సో నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి ఇక్కడ ఒక స్ట్రాంగ్ అయితే ఈ జోన్ అయితే డెఫినెట్గా ఈ జోన్ దగ్గర ప్రాబబిలిటీ తక్కువ ఉన్నప్పటికీ ఈ జోన్ మాత్రం డెఫినెట్గా ఎక్కువ శాతం ఇక్కడ నుంచి రిజెక్షన్ కావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఇది లాంగ్ అంటే మళ్ళీ ఇక్కడ వరకు వస్తుందా అని కాదు కానీ సో ఇక్కడ వరకు అయితే మినిమం మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఈ జోన్ రిజెక్ట్ కాకపోతే ఇక్కడ మాత్రం రిజెక్షన్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ జోన్ అనేది కంపేర్ టు దిస్ జోన్ ఈ జోన్ అనేది హై ప్రాబబిలిటీ జోన్ కాబట్టి సో ఈ జోన్ దగ్గర రిజెక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మీరు అంటే ఈ వీక్లీ టైం ఫ్రేమ్లో జోన్స్ డ్రా చేసుకున్నట్టయితే ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు మీరు ఇంట్రాడే టైం ఫ్రేమ్లో కానీ అవర్లీ టైం ఫ్రేమ్లో కానీ ఇక్కడ రిజెక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి సో మార్క్ చేసి అయితే ఉంచండి. సో ఇవి రెండు సప్లై జోన్స్. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి డిమాండ్ జోన్. ఇన్ కేస్ మార్కెట్ అనేది కరెక్షన్ అయితే ఇక్కడ నుంచే ఈ లెవెల్ నుంచే మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తుంది అనుకుందాం. సో ఈ లెవెల్ నుంచి డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది సపోర్ట్ సో రెండు వరుస మొమెంటమ్ క్యాండిల్స్ మధ్యలో సింగిల్ బేస్ క్యాండిల్ అయితే ఉన్నది. సో కాబట్టి ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకోవడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఈ జోన్ వరకు మనకు అంటే ఇక్కడ వరకు మనకు సపోర్ట్ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. సో ఈ జోన్ను మార్క్ చేసుకుందాం ఒక్కసారి. సో కాబట్టి ఇక్కడ వరకు అంటే ఇన్ కేస్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ కరెక్షన్ వస్తే ఈ లెవెల్ వచ్చేసి 16,133 దగ్గర 113 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఇంకెక్కువ వస్తే 15,900 వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి ఈ రెండు లెవెల్స్ అంటే డౌన్ సైడ్లో ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ ఇంకా డౌన్ సైడ్ వస్తే ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. మార్కెట్లో పాజిటివ్ మూమెంటే ఉంది. సో ఎంత కరెక్షన్ వచ్చినా ఇంతకంటే కిందకైతే రాకపోవచ్చు ప్రస్తుతానికి. సో ఇది మన సప్లై డిమాండ్ ప్రకారం లేదా టెక్నికల్గా చూసినా కూడా సో ఈ లెవెల్స్ టెస్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే. ఇంకా ఫిబోనాసి రిట్రేస్మెంట్ ప్రకారం చూసినప్పటికి కూడా సో ప్రైస్ అనేది సో ప్రజెంట్ 0.5 అంటే 50% రిట్రేస్మెంట్ పైన ఉంది. సో నెక్స్ట్ లెవెల్ ఈ 17,200 అంటే 61.8 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. మేబీ ఇక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్ ఇది మనకు ఎగ్జాక్ట్గా ఈ సప్లై జోన్ తోటి మ్యాచ్ అయితే అవుతుంది. సో కాబట్టి
సో ఈ జోన్ కూడా సో ఇక్కడ ఈ రిట్రేస్మెంట్ ప్రకారం కూడా ఇక్కడ రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్ దగ్గర కొంచెం అయితే కాషియస్గా అయితే ఉండండి. సో ఇక ఇచిముకి ఇండికేటర్ ప్రకారం అయితే ప్రైస్ అనేది వీక్లీ టైం ఫ్రేమ్లో విత్ ఇన్ ద క్లౌడ్లో ఉండడం జరిగింది కాబట్టి న్యూట్రల్గా ఉంటుంది. సో మేబీ ఇక్కడ మనకు సో ఇక్కడ నుంచి రిజెక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో కాబట్టి ఈ జోన్ సో ప్రైస్ అనేది ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే డెఫినెట్గా సో మార్కెట్స్ అనేవి సో కొత్త హైస్ ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యే వరకు వెయిట్ చేస్తే బెటర్, అంటే ఇన్ కేస్ లాంగ్ టర్మ్గా ఎవరైనా వ్యూ ఉంటే. సో కాబట్టి సో ఇదైతే మార్క్ చేసుకోండి. ఇచిముకి ఇండికేటర్ ప్రకారం కూడా అయితే న్యూట్రల్గా అయితే ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను చూసినట్టయితే సో ప్రస్తుతానికి ఈ మనకు ఒక లెవెల్ అయితే అంటే ఈ స్వింగ్ ఏదైతే హై ఉందో దీన్ని బ్రేక్ చేసి దీనిపైన క్లోజ్ కావడం జరిగింది. ఇన్ కేస్ నెక్స్ట్ లెవెల్ అంటే ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్స్ అనేటివి సో అంటే ఈ ప్రస్తుతానికి ఈ డౌన్ ట్రెండ్ ఏదైతే ఉంటుందో అది ఎండ్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ప్రస్తుతానికి ఇది ఇక్కడ కూడా సప్లై జోన్ దగ్గరే ఉండడం జరిగింది. ప్రస్తుతానికి నెక్స్ట్ సప్లై జోన్ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఉంటుంది. మనకు బ్యాంకింగ్ స్టాక్స్లలో హెవీ అంటే డ్రాస్ అంటే మూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది కంపేర్ టు నిఫ్టీ తోటి పోల్చుకున్నప్పుడు. సో ఎట్ ద సేమ్ టైం ఇది ఇక్కడ సప్లై జోన్ దగ్గర అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ ఇది మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ అనేది ఇక్కడ స్టే చేసింది కాబట్టి డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర రిజెక్షన్స్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్ డెఫినెట్గా మార్క్ చేసుకోండి. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే మాత్రం సో డెఫినెట్గా నెక్స్ట్ ఈ లెవెల్ వరకు 42,000 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి ఈ లెవెల్ దగ్గర అంటే ఇన్ కేస్ ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే మార్కెట్లో ఒక మళ్ళీ పాజిటివ్ ట్రెండ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కంప్లీట్గా మనకు బేరిష్నెస్ అయితే ఎండ్ అయిపోయి బులిష్నెస్ స్టార్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ లెవెల్ పైన మాత్రమే అది. సో కాబట్టి సో ఈ లెవెల్ దగ్గర మీరు కంపల్సరీ సో కొంచెం కాషియస్గా అయితే ఉండండి. ఇక ఒకవేళ ఇక్కడ నుంచి కరెక్షన్ వస్తే ఇక్కడ నుంచి స్మాల్ కరెక్షన్ వస్తే సో నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక మనకు డిమాండ్ జోన్ ఉండడం జరిగింది. రెండు వరుస మూమెంటం క్యాండిల్ మధ్యలో సింగిల్ బేస్ క్యాండిల్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా ఈ లెవెల్ అనేది సో ఇక్కడ మనకు సపోర్ట్ లాగా యాక్ట్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చిన ప్రాఫిట్ బుకింగ్ జరిగిన సో ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో కాబట్టి ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి. ఈ లెవెల్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 35,000 దగ్గర ఉంది. 35 నుంచి 34,500 దగ్గర అంటే ఈ మనకు ఒక 500 పాయింట్స్ అనేది మనకు ఒక డిమాండ్ జోన్గా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ అయితే ఉన్నది. సో కాబట్టి ఈ జోన్ను సో మనకు మార్క్ చేసుకోండి. సో మీకు డిమాండ్ అంటే సపోర్ట్ జోన్గా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక ఇచిముకి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్లో ఉంది కాబట్టి న్యూట్రల్గా ఉంటుంది, నైదర్ బేరిష్ నార్ బులిష్ లాగా. సో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు ఒక పాజిటివ్ అంశం ఏంటంటే సో ఇది స్పాన్ అనేది పైకి అప్వర్డ్ అవుతుంది. ఇది ఇలా జరిగితే సో ఇక్కడ మనకు బుల్లిష్ కుమోగా మారుతుంది. వన్స్ బుల్లిష్ కుమోగా మారితే డెఫినెట్గా సో బ్యాంక్ నిఫ్టీ అనేది బుల్లిష్లోకి టర్న్ అవ్వడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. వేరేజ్ నిఫ్టీలో కూడా ఆల్రెడీ టర్న్ అయింది. నిఫ్టీలో కాలేదు ఇంకా సో నిఫ్టీలో కూడా కానీ నిఫ్టీ తోటి పోల్చుకున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం లుకింగ్ వెరీ బుల్లిష్ కంపేర్ టు నిఫ్టీ. వేరేజ్ నిఫ్టీలో సో ఈ స్పాన్ ఏ లెవెల్ అనేది ఇట్లా డౌన్ సైడ్ వస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఇది అప్ సైడ్ వెళ్తుంది. ఇలా అప్ సైడ్ వెళ్తే మాత్రం సో డెఫినెట్గా ఇంకా పాజిటివ్ మూమెంటం ఎక్కువ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. సో కాబట్టి సో ఈ వీక్ ముందుకు వెళ్ళడానికే పాసిబిలిటీ ఉంటుంది. బట్ కానీ ఈ లెవెల్ దగ్గర మాత్రం కంపల్సరీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇన్ కేస్ ఈ లెవెల్ మాత్రం బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే డెఫినెట్గా మార్కెట్స్ అనేవి కంప్లీట్గా బుల్లిష్లోకి టర్న్ కావడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఈ వీక్లో మనకు గ్లోబల్గా పాజిటివ్ ఉంటే మాత్రం డెఫినెట్గా మన మార్కెట్స్ అనేటివి అవుట్ పర్ఫామ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. బుల్లిష్ కంటిన్యూ కావడానికి అయితే ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఏమైనా గ్లోబల్గా బ్యాడ్ న్యూస్ ఉండి ఈ అప్కమింగ్ సో యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా దాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటే ఇన్ కేస్ సో వాళ్ళు వడ్డీ రేట్లు ఏమైనా నిర్ణయాలు అట్లాంటివి తీసుకుంటే మాత్రం డెఫినెట్గా స్మాల్ కరెక్షన్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. లేదు అంటే మాత్రం డెఫినెట్గా సో మార్కెట్స్ అనేటివి బులిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఈ లెవెల్స్ దగ్గర మాత్రం కొంచెం కాషియస్గా ఉండండి.
సో ఇది కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.